చేసిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు. మరి రావణమ్మ గారి విషయంలో కొన్ని వారాల క్రిందట బాగాలేదని చెప్పినప్పుడు మనందరం కలిసి ప్రార్థించాము. దేవుడు చక్కగా గొప్ప అద్భుతం చేశారు. కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పిన దాట్రే మళ్ళా ఏమీ లేదని చెప్పడానికి దేవుడు ఎంతగా సహాయం చేశాడో, ఆమెను ఎంతగా స్వస్థపరిచారో. ఇలా ఎన్నో కార్యాలు సంఘంలో జరుగుతున్నాయండి. ఇందుని బట్టి దేవునికే మహిమ ఘనత చెల్లును గాక. ఇంకా కుటుంబం కొరకు, ఆ కుటుంబం అంతా దైవ సన్నిధిలో ఉండేటట్టుగా మీరు ప్రార్థన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే వరలక్ష్మి గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా మరి దేవుడే లేపినట్లుగా ఆ పాలు కట్టించినట్లు ఒక్కొక్కసారి అందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు దేవుడు చాలా దగ్గరగా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రమాదాల నుంచి తప్పించినప్పుడు నిజంగా దేవుడు ఆ కుటుంబాన్ని కాచి కాపాడినందుకు దేవునికి మహిమ. అలాగే వారి కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ఆమె ప్రార్థన కోరుకుని ఉన్నారు. ఆ ప్రార్థన అన్నింటిలో మనల్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబం కొరకు మరి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దామండి. ఈ సాక్ష్యాలన్నిటిని కొరకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మరి కిందటి వారం వాక్యము జ్ఞాపకం చేస్తారా? కిందటి వారం జ్ఞాపకం చేస్తారా? మొన్నటి వారం అంశము గుర్తుపెట్టుకోండి అంటాను కదా. ఒక్క అంశం గుర్తుపెట్టుకుంటే ఆ అంశం చెప్తే చక్కగా దగ్గరకు వచ్చారు. అవును, కరెక్టే. వెరీ గుడ్, చక్కగా చెప్పారు లక్ష్మి గారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటకు విధేయత చూపిన వారు ఎవరైతే విధేయత చెప్పారు కదా చక్కగా. మరియమ్మ ఫస్ట్, తర్వాత నోవహు, అబ్రహాము, మోషే, వీరి నలుగురిని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. వీరి నలుగురు ఎవరి మాటకు విధేయత చెప్తూ వచ్చారండి? దేవుని మాటకు చెప్తూ. ఆ మాటనే కొనసాగించుకుందాం, ఆ వాక్యాన్ని కొనసాగిద్దాం. దేవుని మాటకు విధేయత చూపితే చక్కగా జ్ఞాపకం పెట్టుకున్నారు. ఇంకనూ జ్ఞాపకం పెట్టుకుని దేవుని వాక్యాన్ని దేవునితో నడవాలని మీ అందరినీ కోరుకుంటూ ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను కూడా. అయితే దేవుని మాటకు విధేయత చూపేవారు అనే మాటకు మనం నలుగురు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఈ వారం కూడా కొంతమంది జ్ఞాపకం చేసుకుందాం. మరి యెహోషువ గ్రంథము చక్కగా పెద్దవారైన వీరే చెప్పగలిగారు. మరి యవన బిడ్డలు ఏమి చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నవారు అసలు ఏమీ మాట్లాడరు. వింటున్నారా దేవుని వాక్యాన్ని? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. అయితే నీవు నిర్భరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడుముకు కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన, నువ్వు మహాశక్తి కలిగిన దేవుడు ప్రభువా, మహాప్రభావము కలిగిన గొప్ప దేవుడు తండ్రి. నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఈ సమయంలో ప్రభువా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా, నీ వాక్యము చదవబడి ఉన్నది ప్రభువా. చదవబడిన ఈ వాక్యాన్ని విరిచి మాకు వడ్డించండి ప్రభువా. మీరు మాతోనూ మాట్లాడండి ప్రభువా. నీవు మాట్లాడితే నైనా మాకెంతో మేలు ప్రభువా. మీరు మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి, మా హృదయాలు తెరవండి ప్రభువా. నీ మాటలు మా హృదయంలో ప్రభువా నైనా నీరు కట్టి ఫలించే కృపాభాగ్యాన్ని మీరు మాకు దయచేయండి ప్రభువా. నీ మాటలు మా హృదయంలో ఉండటం వల్ల నైనా ప్రభువా మా జీవితానికి నైనా ఎంతో వెలుగు ప్రభువా. నైనా నీ వెలుగుకరమైన మాటలు మా హృదయంలో ఉంచమని
మీరు నాతో మాట్లాడి నీ కృప దయచేయమని. అయ్యా, ఈ అయోగ్యరాల్ని, జ్ఞానహీనురాల్ని ప్రవ్వా నీ సిలువ చాటును మరుగుపరుచుకుని నీ ఆత్మతో నన్ను నింపి, అయ్యా ఇదిగో మరి నీ బిడ్డలైన వారితో మాతో మాట్లాడి కృప దయచేయమని, సంపూర్ణముగా నీ సిలువ చాటు మరుగుపరుచుకుని కొలత లేని ఆత్మతో మీరు నింపమని, ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అయితే ఇక్కడ చదవబడిన వాక్యంలో, అయితే నీవు నిర్భరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఎవరితో మాట్లాడుతున్నారండి? ఎవరితో మాట్లాడుతున్నారు? యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, అయితే నీవు నిర్భరము కలిగి జాగ్రత్త పడి, ఏం కలిగి? నిర్భరము కలిగి జాగ్రత్త పడి. దేవుడు ఏ సమయంలో ఎలా మాట్లాడాలో చక్కలాగా మాట్లాడుతూ ఉంటారు. మోషేను వాడుకుని మోషేతో మాట్లాడి చక్కటి కార్యాలు చేస్తూ వచ్చారు కదండి ఎవరు? దేవాది దేవుడు. అలాగే మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలును నడిపించడానికి ఎవరిని ఎన్నుకున్నాడండి? యెహోషువని ఎన్నుకున్నాడు. మోషే తర్వాత యెహోషువని ఎన్నుకున్నాడు. మోషేతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోషువతో మాట్లాడుతున్నాడు కదా. యెహోషువతో మాట్లాడుతూ అంటున్నాడు ఆయన, అయితే నువ్వు నిర్భరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఏముండమంటున్నాడండి? బహుధైర్యం అంటే యెహోషువ ఏమవుతున్నాడు? ఇప్పుడు భయపడుతున్నాడు. యెహోషువ ఏమవుతున్నాడండి? దేనికి భయపడుతున్నాడు? యెహోషువకి ఎందుకు భయము కదా? ప్రజల్ని చూసి ఏం పడుతున్నాడండి? భయపడుతున్నాడు. ఎందుకంటే మోషే పడిన నరకాన్ని చూశాడు, మోషే పడిన వ్యాధులను చూశాడు. ఎవరండి? యెహోషువ దగ్గర ఉన్నాడు. ఎవరికి దగ్గర ఉన్నాడండి? మోషేకు దగ్గరగా ఉన్నాడండి యెహోషువ గొప్ప నమ్మకమైన సేవకుడు. మోషేకు చాలా దగ్గరగా ఉండి నడిచాడండి. మోషేకు చాలా కుడిభుజంగా ఉన్నాడు. తన మోషే సేవలో యెహోషువ కుడిభుజంగా ఉన్నాడు. అలా నడిచాడు కాబట్టి మోషే తర్వాత ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ గొప్ప ఆతిథ్యతని ఎవరికి ఇచ్చాడు? దేవుడు యెహోషువకి ఇచ్చాడు. యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయితే నువ్వు నిర్భరము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఏ విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? నిర్భరము కలిగి ఉండాలి. కానీ ఉండనది మనకి ఏంటండి? నిర్భరము ఉండదు కదా. ప్రతి మనుషులకి ఏముండదండి? కొంచెం ఏదైనా కష్టం వస్తే, కొంచెం ఏదైనా శ్రమ వస్తే ఎలా ఉంటుంది? ఒక్క నిమిషంలో మారిపోతాం కదా. ఇప్పుడు మారిపోతామండి. ఎంతో ధైర్యంగా పెద్ద పులిలా కనిపించే మనము చిన్న కష్టం మన మీదకి వచ్చినట్టుకి ఏమైపోతాం? పిల్లిలా అయిపోయి మారిపోతాం. క్షోధన నాకు వచ్చింది, అయ్యి బాబోయ్ అని ఇంకా గంభీర పడిపోతుంటాం, గలిబిలి పడిపోతూ ఉంటాం. ఇంకా ఎటు దిక్కు దాచిన పరిస్థితి. అయితే ఇతరులకు వచ్చినప్పుడు మనం చాలా ధైర్యం చెప్తాం, చాలా సలహాలు ఇస్తాం. ఎందుకు అలా ఉంటారు అని ధైర్యం చెప్తూ ఉంటాం. కానీ మన దాకా వచ్చినప్పటికి ఎలా ఉంటాము? కృంగిపోతూ ఉంటాం, అధైర్యపడిపోతూ ఉంటాం. చూడండి, మనుషుల్ని ఎవరినైనా చూడండి, ఎంత బలవంతుడి దగ్గరికి వెళ్ళినా, ఎంత సామర్థ్యత వారి దగ్గరికి వెళ్ళినా, ఎంత జ్ఞాని దగ్గరికి వెళ్ళినా, ఎన్ని అర్హతలు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినా తన బలమును ప్రదర్శిస్తూనే ఉంటాడు. కానీ అప్పుడు తగిన సమయంలో తన కాడికి వచ్చేటప్పటికి తన బలహీనత అప్పుడు బయటపడుతుంది, ఎంత బలవంతుడైనా. అయితే మానవులు కదా. అయితే దేవుడు అంటున్నాడు, యెహోషువ అలాగనే భయపడుతూ ఉంటే, ధైర్యంగా లేకుండా భయపడుతూ, ఈ ప్రజల్ని నేను ఎలా నడిపించాలి, ఈ ప్రజల్ని నేను ఎలా దాటించాలి, ఈ కానానికి ఎలాగ తీసుకెళ్ళాలి. దైవజనుడైన మోషే వెళ్ళిపోయాడు. దేవునితో మాట్లాడే మోషే వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఎవరు మాట్లాడుతున్నారండి దేవునితో? మోషే మాత్రమే మాట్లాడుతున్నాడు. దేవుడితో ఎవరు మాట్లాడుతున్నారండి? మోషే మాత్రమే మాట్లాడుతున్నాడు. దేవుడు మాటలు మోషే ప్రజలకు తీసుకొస్తున్నాడు. ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు మోషే ఎవరి దగ్గర తీసుకెళ్తున్నాడండి? దేవుని దగ్గరికి. అంటే మోషే తీసుకెళ్లాల్సిన అవసరం దేవునికి లేదు, తెలుసు ఏం జరుగుతుంది. కానీ ఎవరికి మధ్యవర్తిగా ఉన్నాడండి?
ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన చేయవలసిన బాధ్యతను చేస్తున్నాడు. అయితే దేవుని మాటను ప్రజలకు అందిస్తున్నాడు. ఇలాంటి దేవునితో మాట్లాడే దైవజనుడు వెళ్ళిపోయాడని యెహోషువ హృదయము కృంగిపోయింది. యెహోషువ హృదయము చాలా అధైర్యపడిపోయింది, కుదుటపడిపోయాడు యెహోషువ. అలాంటి సమయంలో దేవుని వాక్కు యెహోషువతో ఏం మాట్లాడుతుందంటే, ధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయించాలండి. ఇక్కడ ఏమంటున్నాడండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారంగా చేయి. నువ్వు దిగులు పడకు, నువ్వు సందేహపడకు, ఎలా నడిపించాలని నువ్వు కంగారు పడకు, అవసరం లేదు. ఎలా నడిపించాలో నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎలా నడిపిస్తావంటే, నా దాసుడైన మోషేకు నేను ఇచ్చాను ఆజ్ఞ, ధర్మశాస్త్రం ఇచ్చాను, దాని ప్రకారంగా మోషే నడిపిస్తూ వచ్చాడు. నీవు కూడా అలాగనే నడిపించు. ఎలా నడిపించాలి? అలాగనే నడిపించు అని దేవుడు అక్కడ వరకు బాగానే చెప్పాడు. కానీ ధైర్యం ఎప్పుడు వస్తుందండి? ధైర్యం ఎప్పుడు వస్తుంది? కొంచెం కిందకి చదివితే, అమ్మా, నా సేవకుడైన మోషే ధర్మశాస్త్రము అటు చొప్పున చేయము, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దానిలో నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు ఏమని, నువ్వు దాని ప్రకారంగా నడువు, అయితే ఆ ఆజ్ఞ ప్రకారంగా, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగానే నడువు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకు, అసలు ఎటు బెసకకు, ఎటు వెళ్ళకు, అలాగనే నడిపించు, నువ్వు నడువు, ప్రజల్ని నడిపించు అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ ఏం చేశాడండి? దేవుని మాటను ఏం చేశాడు? దేవుని మాటను ఎలా తీసుకున్నాడు యెహోషువ? దేవుని మాటగా తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? దేవుని మాటగా తీసుకున్నాడు. ఆయన మాటగా, ఆయన ఆజ్ఞగా తీసుకుని దాని ప్రకారంగా నడిచాడు కాబట్టి, దాని ప్రకారంగా చేశాడు కాబట్టి యెహోషువని ఎలా ఆశీర్వదించాడంటారు? చెప్పండి, ఎలా ఆశీర్వదించాడంటాడు? దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఆశీర్వదించాడంటారు యెహోషువని? అమ్మా, మోషే తీసుకెళ్ళలేకపోయాడు కానీ యెహోషువ తీసుకెళ్ళాడు. ఆ రకంగా కూడా ఆశీర్వదించాడు. అయితే మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఎలా ఆశీర్వదించాడు? దేవుని మాట విన్న దాన్ని బట్టి యెహోషువని ఎలా ఆశీర్వదించాడంటే, సూర్య చంద్రులు ఆయన మాట వినేటట్టుగా దేవునికి మహిమ కలుగును గాక. అది ఎంత గొప్ప భాగ్యం చూడండి. సూర్యుడు చంద్రుడు ఏమైపోయాడండి? ఆయన మాటకు ఆగిపోయాడప్ప. ఎంత అద్భుతం చూడండి, ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎందుకని అంత శక్తి యెహోషువలో ఏముంది? యెహోషువ ఎవరు? మనలాంటి మనుషుడే. మరి అంత శక్తి యెహోషువకి ఎలా వచ్చింది? దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు ఏదైనా వింటాడు, ఏదైనా చేస్తాడు. ఆ మాట, దేవుని మాట మనం వింటే మన మాట ఎవరు వింటారు? దేవుడు వింటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యెహోషువకు అప్పుడు అవసరమైంది, ఆ యుద్ధమునకు అవసరమైంది. సూర్యుడా నువ్వు గిబ్యోనులో ఆగిపో, చంద్రుడా నువ్వు అబీలోనులో ఆగుము అని చెప్పి ఆజ్ఞాపించగానే సూర్యచంద్రులు ఏమైపోయినాయండి? అలాగే ఆగిపోయినాయి. మళ్ళీ యెహోషువ ఆజ్ఞాపించేంత వరకు కూడా అవి నడవలేదు, అవి అస్తమించలేదు, ఉదయించలేదు. ఎంత భాగ్యం అండి, ఎంత గొప్ప శక్తి, ఎంతగా ఆశీర్వదించాడంటే, అంటే దేవుని మాట వినటం వల్ల ఎంత దీవెన ఉందో, ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి. ఇప్పుడు దేవుని మాట యెహోషువే కాదు, దేవుని మాట మనము వింటే గనక మన పరిస్థితుల్ని పొమ్ము అంటే ఏమవుతాయండి? దేవునికి మహిమ కలుగును. అంత బలాన్ని ఇచ్చాడు, అంత శక్తిని ఇచ్చాడు. ఎవరికి? మనుషులమైన మనకు దేవుని ఇచ్చాడు. ఎందుకంటే దేవునితో నడిచి దేవుని మాట వింటే కనుక అంత కృప వస్తుంది. మనల్ని ఆశీర్వదించిన మనమే ఆశీర్వదించుకోవాలి. ఏం చేయాలండి? మనకు
ఆనందం కలుగుతుంది. ఒక చెట్టు ఫలించిందంటేనే ఆనందం కలుగుతుంది కదా. అలాగే నిజంగా దేవుని మాట మనం వింటే గనక మన ప్రతి ప్రార్థన ఏం చేస్తాడండి, దేవుడు ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగును. ఖచ్చితంగా అండి, విశ్వసించిన వారు ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే గనక ఎన్నెన్నో అద్భుతాలు చూస్తాం. అంటండి దేవుడు చేసిన అద్భుతాలంట ఏమి సరిపోలేదంట, భూలోకమే సరిపోలేదు కదా. మనం కూడా అదే విశ్వాసంతో కనుక పలికితే, అదే విశ్వాసంతో కూడా మనం మాట్లాడితే, ఆ